బీసీ హక్కుల సాధన కోసం మంగళగిరిలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ప్రారంభమైన ఈ ధర్మ దీక్షకు భారీగా మద్దతు లభిస్తోంది. వివిధ బీసీ సంఘాల నాయకులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై సంఘీభావం తెలియజేస్తున్నారు. గతంలో నిర్వహించిన బీసీ సింహగర్జన సభలో ప్రస్తావించిన డిమాండ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరసన బాట పట్టారు. దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్న రామచంద్ర యాదవ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. 3 రోజులుగా బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే డిమాండ్లు 5 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ని నెరవేర్చాలంటూ కూడా 3 రోజులుగా ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి. మనతో పాటు బోడే రామచంద్ర యాదవ్ ఉన్నారు. సార్, ఏంటి 3 రోజులుగా మీరు చేస్తున్న ఇంకా ప్రభుత్వం దిగిరాలేదు, ఏంటి కారణం ఏంటంటారు? న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలని చేస్తున్న దీక్షకు 3 కోట్ల మంది బీసీ ప్రజల యొక్క హక్కులను గురించి చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం స్పందించలేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది. బీసీలకు హామీలు ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత అణచివేయడము ముఖ్యమంత్రి గారికి వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఎన్ని రకాలుగా బీసీలను మోసం చేసినప్పటికీ ఇక మీదట బీసీలను మోసం చేసే అవకాశం ఇవ్వమని, ఖచ్చితంగా బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లను సాధించేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ప్రభుత్వం స్పందించి ఈ 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొని ఈ దీక్ష కొనసాగిస్తుంది. అధికారులు కానీ పోలీసులు కానీ దీక్ష విరమించమని చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయి నాయకులు, బీసీ నేతలు, బీసీ మేధావులు, దళితులు, దళిత నేతలు, కాపు నేతలు అన్ని సామాజిక వర్గాల నుండి న్యాయపరమైన ఈ 5 డిమాండ్ల కోసం చేస్తున్న బీసీ ధర్మ దీక్షకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. ఎవరెవరు ఇప్పుడు దాకా మద్దతు పలికారు మనకి? ప్లస్ ఎంతోమంది ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు, మీకు మద్దతు పలికిస్తున్నారు. 3 రోజులుగా మీరు ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా స్పందించకపోవడానికి గల కారణాలు? మీరు ప్రధానంగా మంచి డిమాండ్లే కోరుతున్నారు. న్యాయపరమైన ఈ 5 డిమాండ్లకు సంబంధించిన దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు, బీసీ మేధావులు, నాయకులు, దళిత సంఘాలు, దళిత నేతలు, కాపు నేతలు, అన్ని సామాజిక వర్గాల మద్దతుతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా కాపు జేఏసీ నేత దాసరి రాము గారు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల నాయకుడు స్వర్గీయ రంగా గారి కుమార్తె, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ గారు, ఇంకా అనేక సంఘాలు, నాయకులు పూర్తి స్థాయిలో ఈ దీక్షకు మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వము ఖచ్చితంగా దీని మీద స్పందించి ఈ 5 డిమాండ్లకు పరిష్కారం ఇస్తే తప్ప ఈ దీక్షకు ముగింపు ఉండదు. దీని ద్వారా ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం దిగివచ్చి ఏదైతే 5 డిమాండ్లు ఉన్నాయో వాటిని నెరవేర్చాలంటూ కూడా రామచంద్ర యాదవ్ చెప్తున్న పరిస్థితి. ఎంతోమంది బీసీ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాల వాళ్ళు అందరూ కూడా ఈ దీక్షకు మద్దతు పలుకుతున్నారు. ఎంత దీక్ష అయినా చేస్తాను, కానీ ఆ డిమాండ్లు పరిష్కరించే వరకు దీక్ష ఆగదంటూ కూడా రామచంద్ర యాదవ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి. అమరావతిలో బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన బీసీ ధర్మ దీక్షకు పలువురు మద్దతు ప్రకటించారు. వంగవీటి మోహనరంగా కూతురు వంగవీటి ఆశా దీక్షా స్థలాన్ని సందర్శించి రామచంద్ర యాదవ్ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. బీసీల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. బీసీ హక్కుల కోసం మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇవాళ 3వ రోజు అవుతుంది. దయచేసి గవర్నమెంట్కి విజ్ఞప్తి, దిగొచ్చి ఆయన కోరే కోరికలని ఏదైతే ఉన్నాయో బీసీల హక్కుల కోసం, బీసీల వనరుల కోసం, అలాగే సమాన హక్కులు, బీసీల కోసం ఒక